గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అత్యంత బాధాకరమైన కలిచివేసే ఘటన వెలుగు చూసింది. నిండు నూరేళ్లు సంతోషంగా సాగాల్సిన ఒక సంసారంలో ఊహించని విషాదం అలుముకుంది. కష్టాలొచ్చాయో కన్నీళ్లే మిగిలాయో తెలియదు, కానీ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడం పెను సంచలనం రేపింది. ఈ తీవ్ర నిర్ణయంతో ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురైంది. అసలు డీటెయిల్స్లోకి వెళ్తే, పంచాయతీరాజ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నాడు నూకరాజు. ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందండి. నూకరాజుతో పాటు ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, అలాగే చిన్నారి మనవడు అంతా కలిసి రాజమహేంద్రవరంలో గోదావరి నది వద్దకు చేరుకున్నారు. అంతా చూస్తుండగానే క్షణికావేశంలో నలుగురు ఒకరి తర్వాత ఒకరు గోదావరి ఉధృత ప్రవాహంలోకి దూకేశారు. కళ్ళ ముందే జరుగుతున్న ఈ ఘోరాన్ని చూసి అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఏమైంది, వాళ్ళు ఎందుకు దూకేస్తున్నారు, ఎందుకు చనిపోదామని చెప్పేసి అనుకున్నారని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఆ టైంలో నదిలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించారు. నీటి ప్రవాహంలో మునిగిపోతున్న చిన్నారిని మనవడిని గమనించి ప్రాణాలకు తెగించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మత్స్యకారుల ధైర్యం, వేగవంతమైన ప్రతిస్పందన వల్ల ఆ చిన్నారి అలాగే మనవడి ప్రాణాలు కూడా దక్కాయి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, నదీ ప్రవాహం తీవ్రంగా ఉండటంతో నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య నీటి ఉధృతికి ఒక్కసారిగా వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఈ విషాద ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు, పరిస్థితిని పరిశీలించారు, సహాయక చర్యలు ప్రారంభించారు. నదిలో గల్లంతైన ముగ్గురి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు స్థానిక మత్స్యకారుల సాయంతో గోదావరిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేశారు. ప్రత్యేక బోట్లతో ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. అసలు ఒక ఉన్నత ఉద్యోగంలో ఉన్న నూకరాజు కుటుంబం ఇలాంటి తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కుటుంబ కలహాల, లేక ఆర్థికపరమైన ఇబ్బందుల? సమాజానికి చెప్పుకోలేని మరేదైనా తీరని వ్యధ ఉందా? తీరని వేదన వీళ్ళని ఈ దారుణమైన అడుగు వేసేలా చేసిందా? ఈ కోణంలో ప్రస్తుతం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఒడ్డుకు చేర్చిన బాలుణ్ణి పోలీసులు, వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. కళ్ళ ముందే క్షణాల్లో కుటుంబం మొత్తం కూడా గోదావరిలో దూకటంతో మొత్తం ఆ నూకరాజు భార్య, కుమార్తె ముగ్గురు కూడా గల్లంతవడంతో స్థానికులు, బంధువులు శోకంలో ఉన్నారు. గల్లంతైన వాళ్ళ కోసం గోదావరి తీరంలో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పోలీసులు ఎలాంటి విషయాలు బయటికి వెల్లడిస్తారన్నది చూడాలి.